నేను ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టి పెరిగాను. మా పేరెంట్స్ నన్ను ఒక యువరాణిలా పెంచారు. ఇలా పుట్టడం, పెరగడం, పెంచడం ఇలాంటి రిలేటెడ్ వొకాబ్ చూద్దామా? పుట్టింది పెరిగింది అనాలి. ఎలా అంటాం? ఐ వాజ్ బార్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ ఎ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మా పేరెంట్స్ నన్ను మహారాణిలా పెంచారనాలి, లేకుంటే యువరాణిలా పెంచారని చెప్పాలి. మై పేరెంట్స్ రేజ్డ్ మీ లైక్ అ ప్రిన్సెస్. మరి నేను పుట్టింది ఒక చోట, పెరిగింది ఒక చోట అని చెప్పాలి. ఐ వాజ్ బార్న్ ఇన్ ఆంధ్ర అండ్ బ్రాట్ అప్ ఇన్ తెలంగాణ. ఆర్ ఐ వాజ్ బార్న్ ఇన్ ఆంధ్ర అండ్ రేజ్డ్ ఇన్ తెలంగాణ. ఇప్పుడు దీన్నే క్వశ్చన్ రూపంలో అడగాలి. మీరు ఎక్కడ పుట్టారు అని అనాల్సి వస్తే అప్పుడు చాలామంది ఇక్కడ మిస్టేక్ చేస్తున్నారండి. ఎక్కడ పుట్టారు? వేర్ డిడ్ యూ బార్న్, వేర్ డిడ్ యూ, ఇలా కాదు. ఎక్కడ పుట్టారు? వేర్ వెర్ యూ బార్న్. ఓకే, ఎప్పుడు పుట్టారు? వెన్ వెర్ యూ బార్న్. నేను పలానా సంవత్సరంలో పుట్టాను అని చెప్పాలి. ఐ వాజ్ బార్న్ ఇన్, ఎప్పుడైనా ఇయర్స్ ముందర ఇన్ చెప్పాలి. ఐ వాజ్ బార్న్ ఇన్ డాష్. అక్కడ ఏదైతే అది పూరించండి మీరు. సో ఈ ఎగ్జాంపుల్ మీరు ఎప్పుడు పుట్టారో ఐ వాజ్ బార్న్ ఇన్ అనే సెంటెన్స్ నా కమెంట్ సెక్షన్లో తెలియజేస్తారా? వన్ మోర్ థింగ్ చూడండి, ఇప్పుడు పుట్టడం, పెరగడం, పెంచడం ఒక 3 వర్డ్స్తో చిన్న చిన్నగా సెంటెన్సెస్ మేక్ చేసామా? వర్డ్స్ నేర్చుకున్నాం, సెంటెన్సెస్ మేక్ చేసాం. ఇలాగే వర్డ్స్ నేర్చుకుంటూ, వొకాబ్ నేర్చుకుంటూ, దాన్ని సెంటెన్స్ స్ట్రక్చర్స్లో అప్లై చేస్తూ 60 to 70+ స్ట్రక్చర్స్ నేర్చుకుంటూ, కాన్వర్జేషన్స్లో అప్లై చేస్తూ, స్టోరీ టెల్లింగ్ నేర్చుకుంటూ, ఆడియోస్ వింటూ, పాడ్కాస్ట్ వింటూ అండ్ WH సిరీస్ మొత్తం ఒక దగ్గరే ఉండి మన ప్రజ్ఞా స్పోకెన్ ఇంగ్లీష్ PDFs లైక్ మన బుక్స్ ఉన్నాయి కదా, ద ఇంగ్లీష్ మంత్ర, యోర్ ఇంగ్లీష్ పార్ట్నర్, వారేవా వొకాబ్, ఈ 3 బుక్స్ PDFs రూపంలో ఇన్ని 400+ వీడియోస్ అన్నీ ఒకటే దగ్గర ఉన్నాయి. ఎక్కడ? ఆల్ ఇన్ వన్ ఇంగ్లీష్ కోర్స్లో. అది మన ప్రజ్ఞా స్పోకెన్ ఇంగ్లీష్ యాప్లో ఆల్ ఇన్ వన్ ఇంగ్లీష్ అనే ఒక కోర్స్ ఉంటుంది. ఆ కోర్సులో ఇవన్నీ ఒకటే దగ్గర ఉంటాయండి. సో ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే మన ప్రజ్ఞా స్పోకెన్ ఇంగ్లీష్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆల్ ఇన్ వన్ ఇంగ్లీష్ కోర్స్ని ఒక్కసారి గో త్రూ చేయండి. ఫాలో ఫర్ మోర్.